నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందంటూ మహిళకు సంబంధించిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా ఔరేష్పల్లి గ్రామానికి చెందిన బాలకిష్టమ్మ అనారోగ్య సమస్య కారణంగా తన గ్రామం నుంచి నాగర్ కర్నూలు వరకు ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాలినడకన రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత తన సమస్యను వైద్యులకు విన్నవించుకున్నా కూడా 2 రోజుల నుంచి కూడా వైద్యులు ఎవరు కూడా బాలకృష్ణమ్మకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందజేయలేదు. కిందికి పైకి ఆసుపత్రిలో అటు ఇటు తిప్పుతూ కాలయాపన చేశారు. దాని కారణంగానే బీపీ లెవెల్స్ పెరిగి ఆ శ్వాస ఆడక ఆక్సిజన్ అందక బాలకృష్ణమ్మ చనిపోయిందంటూ కూడా బాలకృష్ణమ్మ కుమారుడు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బాలకృష్ణమ్మ ఎప్పుడైతే హాస్పిటల్కు వచ్చి చేరినప్పటి నుంచి కూడా వైద్యులు ఎవరు కూడా తనకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. ఆ కారణంగానే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మహిళ మృతి చెందిందంటూ కూడా మహిళకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినట్టయితే అక్కడ పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందనేటటువంటి ఒక నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చినటువంటి మహిళ మృతి చెంది శవంగా ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చినటువంటి తన తల్లికి పూర్తి స్థాయిలో వైద్యం అందించడంలో వైద్యులు విఫలం కావడంతో పాటు ఆసుపత్రిలో బీపీ చెక్ చేయడానికి కావచ్చు ఇతరత్రా వైద్యం అందించేందుకు ఆసుపత్రి మొత్తం కూడా పైకి కిందికి తిప్పుతూ కాలయాపన చేస్తూ రోగిని మరింత ఇబ్బంది పాలు చేశారు. కాబట్టి ఆ కారణంగానే తనకు శ్వాస ఆడక ఆక్సిజన్ అందక చనిపోయింది. దీని అంతటికీ ప్రధాన కారణం వైద్యులే. ఎవరైతే మహిళ మృతి చెందిన తర్వాత అప్పుడు ప్రధాన వైద్యులు అక్కడికి వచ్చి మహిళను చూశారు తప్పితే అంతవరకు ఎవరు కూడా రాలేదు, చూడలేదు, పట్టించుకోలేదు అనేది ఎవరైతే మృతి చెందినటువంటి మృతురాలు బాలకృష్ణమ్మ కుమారుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. అమ్మకు ముద్దల దగ్గులాగా వస్తే తీసుకొని వచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకొని వస్తే ఆక్సిజన్ సరిగ్గా ఉండగా ఈరోజు వల్ల ట్రీట్మెంట్ డిశ్చార్జ్ అంతవరకు ఆక్సిజన్ అంత పైకి కిందికి తిప్పినాం ఒకసారి. మొన్న వచ్చినాం, మొన్న వస్తే ఫస్ట్ బీపీ చెక్ చేసి పైకి పంపించాం, ఎమర్జెన్సీ వాడు పంపారు. దానివల్ల ఆక్సిజన్ చనిపోయింది. ఇంకా డాక్టర్లు ఎట్లా రెస్పాన్స్ ఇచ్చారు? డాక్టర్లు ఎవరు ఇప్పుడు చనిపోయే ముందు మేడం వచ్చింది. అప్పటి వరకు ఎవరు డాక్టర్లు అందుబాటులో? ఒక్కసారి ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఇంకెవరు కాన్షియన్స్ కోల్పోయిన తర్వాత అమ్మకు ట్రీట్మెంట్ చేయాలి. అప్పటి వరకు ఎవరు ఆక్సిజన్ లేకనే మళ్ళీ బయటకు తెచ్చి ఆక్సిజన్ వేరే రూమ్లకు అంతవరకు చనిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.